ప్రజల్లో ప్రశ్నించే తత్వం ఎక్కువైపోయింది. ఎవరు నిలదీస్తారు, ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తారు అవసరమైతే. ఇలాంటి సమయంలో కూడా ఈ నక్సలిజం అనేది అవసరమా? ఎక్కడ జరుగుతున్నాయండి? బయట మామూలుగా చేసే వాళ్ళని స్టూడెంట్స్ ధర్నా చేశారు చూడండి, తిరుపతిలో మద్రాసులో. వాళ్ళు ఏం చేశారు? కాల్పులు చేస్తున్నారు. అన్యాయం అని అంటే ప్రతి వాడి మీద కేసు పెడుతున్నారు, శిక్షిస్తున్నారు. ఇది అది అన్యాయం అని ముందుకు వచ్చిన మావోయిస్ట్ అంటున్నారు. కొంచెం సురుగ్గా ముందుకు వచ్చి దీని మీద ఫైట్ చేసేవాళ్ళు, ఈ సమస్య మీద మాట్లాడేవాళ్ళు మావోయిస్టులు అని అంటున్నారు. ఇంకెట్లా న్యాయం జరుగుతుంది బయట వాళ్ళని రమ్మంటానికి? మీ దృష్టిలో మావోయిస్టులు అంటే ఏమనుకుంటున్నారు? ప్రజల పోరాటాలకి అండగా మద్దతుగా ఉండి ఈరోజు వాళ్ళకు నిలబడి ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం వాళ్ళు చేసే పోరాటాలకి వీళ్ళు మద్దతు ఇస్తున్నారు. వీళ్ళు మేమున్నాము మీకు అని చెప్పి వాళ్ళు నిలబడ్డారు. అంతకుముందు మావోయిస్టులు లేరు. మరి వాళ్ళ ప్రజలను ఎందుకు అక్కడ ఏ ఆయుధాలు పట్టుకున్నారని కాల్చారండి? వాళ్ళ మీద ధర్నాలు చేస్తున్నారు మాకు ఈ భూమి ముక్తి కోసం. మరి వాళ్ళ మీద హింస జరుగుతుంది కదా, పట్టుకొని జైలు వేసారు, కేసులు పెడుతున్నారు. అమ్మాయిల్ని కానీ వాళ్ళ కుటుంబాలను కానీ ఇచ్చేస్తున్నారు. వాళ్ళ పేరు తప్పుడు లేరుగా. ఇప్పుడు మావోయిస్టులు ఉన్నారనే మేము గూడాలు ధ్వంసం చేస్తున్నాము, వాళ్ళు ఆ గ్రామంలో ఉన్నారు, ఈ గ్రామంలో ఉన్నారని చుట్టుముట్టు కాలుస్తున్నారు. మరి లేనప్పుడు జరిగిందిగా. వీళ్ళు అండగా ఉన్నారు. ఇంకా వాళ్ళు మరి కోరుకోకపోతే, అంతమంది ప్రజలలో వీళ్ళు కోరుకోకపోతే ఇంతకాలం ఉంటుందా? ఉండరు కదండి. వాళ్ళు కూడా సహకరించకపోతే ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. బాధిత పీడిత జనోద్ధరణ కోసం మీ భర్త పోరుబాట సాగిస్తున్నారు. అయితే మీ భర్త పోరుబాటులో ఇంతవరకు అయింది, ఎలాంటి ఫలితాలు సాధించారంటారు? ఇప్పుడు జనతన్ సర్కార్ నడుస్తుంది. ఇక్కడ ప్రజలే వాళ్ళు గ్రామాల్లో పండించుకుంటున్నారు, వాళ్ళే పరిపాలన చేసుకున్నారు. వైద్యం, విద్య అన్నీ కూడా. ఇంకా అట్లా బట్టలు కూడా లేని పరిస్థితిలో వాళ్ళు ఈరోజు చాలా విద్య నేర్చుకొని పంటలు పండించుకునే స్థాయికి ఎదిగారు కదండి. అది మనకి ఈ మధ్య కూడా ఒక బుక్ వచ్చింది, ఒక నిర్దిష్టంగా రాశారు ఎట్లా చేస్తున్నారు జరుగుతుంది. అది మరి వాళ్ళ త్యాగాలకి వల్లే కదా. ఇదంతా ప్రభుత్వం చేస్తున్న డెవలప్మెంట్ అంటారు, లేదంటే మావోయిస్టుల యొక్క పోరుబాటు అంటారు? ప్రభుత్వం ఏం చేసిందండి అక్కడ? అసలు గ్రామాలు ఎక్కడ పెడుతుంది? ట్రైబల్స్ గిరిజనుల కోసం మేము నిధులు ఖర్చు పెడుతున్నాం అంటున్నారు అని చేస్తున్నారు కదా, మరి ప్రభుత్వం చేస్తుంది కాదంటారా? చాలా తక్కువ అండి. ఒక 10% ఖర్చు చేసి కోట్ల రూపాయలు ఖర్చు చేసామని రాసుకుంటారు. 10 రూపాయలు ఖర్చు చేసి 100 రూపాయలు అని రాసి లెక్కలు చూపిస్తారే కానీ వాళ్ళకి ఏం ఖర్చు పెట్టరు. అక్కడ దాకా పోయి చేసేది. ఇక్కడ వాస్తవానికి ఈ సంస్కరణలు ఇవన్నీ కూడా బయట ఈ గ్రామాల్లో కానీ, ఈ గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా గ్రామాల్లో కానీ నల్లమల్ల ఉద్యమం ఉన్నప్పుడు ఇవన్నీ ప్రజలు మావోయిస్టు పార్టీల వైపు పోకుండా సంస్కరణలు డెవలప్మెంట్ చేసినవి. ప్రజల మీద ప్రేమ ఉండి ఇవన్నీ రోడ్లు వేయించడం, కరెంట్లు కానీ, ఇల్లు కట్టించడం కానీ ఇవన్నీ కూడా చేయలే. ఆ ఉద్యమాలు బాట పడతా వాళ్ళ వైపు ఆకర్షితులు అవుతారు. అటువైపు నిజమే వాళ్ళు మాట్లాడుతున్నారు, అందరికీ తిండి, గూడు, గుడ్డ, నీడ ఉండాలని. ఆ క్రమంలో వీళ్ళు అటువైపు ప్రజలు వెళ్లకుండా దానివల్లే ఈ సంస్కరణలు ప్రవేశపెట్టి ఎంతో కొంత డెవలప్ చేశారు. అంతకుముందు ఏమయ్యారు? పట్టించుకోలేదు కదా. నిజంగా వాళ్ళ త్యాగ ఫలితాలేనండి. మాట్లాడి వాళ్ళు ఎంతోమంది బలవుతుంటే ఈ ప్రభుత్వం అటువైపు పోకుండా ఉండడానికి ఎంతో కుక్క బిస్కెట్ వేసినట్టు తప్పనిసరి పరిస్థితుల్లో డెవలప్మెంట్ చేశారు. గిరిజనుల అభివృద్ధి అంతా కూడా మావోయిస్టుల ఫలితాలే అంటారు. కనిపిస్తుంది కదండి వాస్తవాలు. అక్కడ గిరిజనులకు కూడా ఇప్పుడు కళ్ళు ఏంటంటే మనం ఏదో ఒకటి చేయాలి, వీళ్ళకి కూడా చేస్తేనే ఇంకా వాళ్ళ ఇది లేకుండా ఉంటుంది. అంతకుముందు చేయొచ్చు కదా, వీళ్ళు పోకముందు చేయొచ్చు కదా, అప్పుడు కనిపించలేదా? వాళ్ళు అదే అంటున్నారు. నిజంగా మా కోసం వచ్చి మా కారం మేము తిని మా గంజి నీళ్ళు తాగిన బిడ్డలు వీళ్ళు. ఈరోజు మీరు వచ్చారని చెప్పి అంటారు. ఎవరు నిజంగా వాళ్ళ కోసం పనిచేస్తున్నారని? ప్రభుత్వం నిజాయితీగా పని చేస్తుందా?
ఎవరో కన్న బిడ్డలు ఈరోజు మాకు బట్టలు వేసుకోవడం నేర్పించారు, మాకు పంట చేసుకోవడం నేర్పించారు, మాకు శుభ్రత నేర్పించారు అని హక్కుని చేర్చుకుంటున్నారు వాళ్ళని. వాళ్ళు పెట్టింది వాళ్ళు తిన్నారు. బయట నిజంగా ఒక్కొక్క పార్టీ పోతారండి, పోయి వాళ్ళు అసలు మంచినీళ్ళు కూడా తాగరు వాళ్ళ దగ్గర. మరి ఇంత ఇదిగా వాళ్ళ జీవితంలో భాగస్వాములు అయ్యి వాళ్ళు జీవించే జీవితాన్ని వీళ్ళు అన్వయించుకొని జీవిస్తూ ఉన్నారంటే వాళ్ళు మా మనుషులు అనుకొని వాళ్ళ కోసం ఉన్నారు కాబట్టి ఇన్ని సంవత్సరాలు ఎంత మంది చనిపోతున్నా కూడా ఉద్యమం బలపడుతూనే ఉంది. వాళ్ళు కూడా లేదు లేదు అంటూనే సైన్యాన్ని దింపుతానే ఉన్నారు. అయిపోయింది అంటూనే వాళ్ళకి భయం, ప్రభుత్వాన్ని కూడా సైన్యం దింపుతానే ఉన్నారు. ఇంకా సైన్యం కావాలట. ఇప్పుడు ఈ ఎన్కౌంటర్ తోటి ఏమి లేదని చెప్పారు కదా. మొన్న ఈ ఎన్కౌంటర్ జరిగిన తర్వాత ఇంకా అయిపోయింది, ఆర్కే కూడా అయిపోయాడు అనారోగ్యంతో ఉంది, ఇంకేమి లేదు ఉద్యమం అన్నారు. మళ్ళీ ఇప్పుడు మాకు ఇన్ని వేల మంది సైన్యం కావాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ పెట్టారు. అడవుల్లోకి వెళ్ళినప్పుడు ఇట్లా సమావేశం అవుతున్నారు మావోయిస్టులు అని తెలిసినప్పుడు మేము వెళ్ళాము అడవుల్లోకి, చర్చలు జరుపుదాం రామని పిలిచే వాళ్ళు మా పైన కాల్పులు జరిపారు, అందుకు మేము కాల్పులు జరిపామని 10 సార్లు పోలీసులు చెప్తుంటారు. వాళ్ళకి ఎన్నైనా చెప్తారు, వాళ్ళకేం పోయింది, హాయిగా విలాసమైన జీవితాలు గడుపుతా లక్షల కోట్లు మింగుతూ అక్కడికి పోతే ఏదో ఒకటి మనకి ప్రమోషన్లు వస్తాయి, వాళ్ళ మీద ఎన్కౌంటర్ చేస్తే ఏదో ఒకటి కానిస్టేబుల్ నుంచి డీజీపీ స్థాయిలోకి పోవచ్చు అని చెప్పి వీళ్ళు